చెప్తారు. బట్ కండిషన్స్ చెప్పారు కదా, మా దగ్గర ఇప్పుడు అకామిడేట్ చేయడానికి ఏం లేవు. బట్ అవతల క్యాండిడేట్ కొంచెం నిజంగా బలమైన క్యాండిడేట్, అతని వల్ల ఉపయోగం ఉంటుంది అంటే రేపు పొద్దున అధికారంలోకి రాగానే మీరు వేరే రకరకాల పదవులు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్సీలో చైర్మన్ లో అవకాశం ఉంటది కాబట్టి ఆ విధంగా ఎవరైనా వస్తానంటే తీసుకునే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ ఏ రాజకీయ పార్టీ అయినా వస్తానన్నా వద్దనుకోదు కదా. సో ఇది జనరల్ గా ఉంటది. బట్ ఇక్కడ సీట్లు ఇస్తామని హామీతో అయితే మాత్రం ఎవరిని తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సీట్ రానప్పుడు మేము సీట్ ఇస్తామని ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. ఇదైతే క్లియర్ ఇండికేషన్ లో ఉన్నాం. రెండో అంశం వచ్చేటప్పటికి ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ అయిపోయింది సార్. 175 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. వేరే పార్టీలకు మేము ఇచ్చేటటువంటిది లేదు, మేము వేరే కండవా కప్పుకునేటటువంటి పరిస్థితి లేదు, రెండు మూడు కండవాలు బుధాన వేసుకొని తిరిగే పరిస్థితి లేదు. ఒకటే కండవా ఒకటే జెండాతో ఉన్నాం. సో 175 ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే. ఎందుకంటే ఇల్లు అనౌన్స్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏదైనా ఒకటి మార్పులు ఉన్నది కూడా నిన్న మొన్న మార్పులు చేర్పులు ఉన్నది చేసేసారు. సో ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి మాకు అసలు కంపారిజన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇది కూడా అభ్యర్థుల్ని మళ్ళీ వారం వారం సర్వేలు చేసి ఇంకా మార్పులు చేర్పులు చేస్తామని కూడా చెప్పారు. అట్లానే పీ గన్నవరం రాజేష్ కి ఇచ్చారు, మాసేన్ రాజేష్. అది ఇప్పుడు మళ్ళీ అతనికి ఉందో లేదో కూడా కన్ఫర్మేషన్ కూడా ఇప్పటికి క్లారిటీ లేదు. కుసేపు లేదంటారు, కుసేపు ఉందని వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. 2 విజయవాడ సెంటర్లు బోండా ఉమ్మకి అనౌన్స్ చేశారు. రేపు భారతీయ జనతా పార్టీ విజయవాడ సెంటర్లు అడుగుతున్నాను అంటున్నారు. సో ఈ అన్ని బేస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఫైనల్ కాదు, బట్ మాది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినటువంటిది. సో మీరు అన్నట్టు నాయకులను తీసుకునేటటువంటి అంశం అనేది స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చూస్తారు. దాని బేస్ లో ఎవరైనా ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు ఉంటే అన్కండిషనల్, ఇక్కడ కండిషన్స్ లేకుండా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సో రేపు అధికారంలోకి వచ్చినాక ఏదో ఒకటి వాళ్ళని అకామిడేట్ చేస్తామని చెప్పి ఆ విధంగా ఉంటే తీసుకుంటాం. అంతవరకే ఉండదు మాత్రం మాకున్నటువంటి లైఫ్. రైట్. ఇక్కడ పార్థసారథి గారు, గతంలో 99లో కానీ 2014లో కానీ మీరు గెలిచిన స్థానాలు ఇప్పుడు వినబడుతున్నటువంటి స్థానాలకి చాలా తేడా ఉంది. ఇది మీరు అడుగుతున్న సీట్ల వాళ్ళు ఇస్తున్న సీట్లు తీసుకుంటున్నారా? ఇలా కాదండి, చర్చలు జరిగాయి అనేక సందర్భాలకు సంబంధించి. మరి అడిగిండేటువంటి సీట్లు వేరే ఉండొచ్చు, వచ్చిండేటువంటి సీట్లు వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో ఎక్కడైనా సరే అక్కడ ఉండేటువంటి అసమ్మతులు అవన్నీ కూడా చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. తెలుగుదేశం కూడా ఇక్కడ ఉందండి పరిస్థితి అని. బీజేపీలో ఎలా ఉంటుందంటేనండి మరీ హార్డ్ అండ్ కోర్ రూల్ గా ఉండదు. ఒకసారి వాళ్ళని కలుపుకున్న తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయాలకు కూడా గౌరవం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో విధి లేని పరిస్థితిలో ఉందనుకున్నప్పుడు మారుస్తారు, తప్పనిసరి అది. అదే మేము ఉండేటువంటిది ఏంటంటే ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నేను పదే చెప్తుంటాను. అన్నిటికీ ఓవరాల్ గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందంటే నేషనల్ ఇంట్రెస్ట్ తో రకరకాలైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మేము దృఢమైన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే చాలా చోట్ల అట్లాంటి నిర్ణయాల్లో మరీ కఠినంగా అవతల పార్టీ వ్యవహరించినప్పుడు విడిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఇలాగే జరిగేది. 50-50 ఫస్ట్ అనుకున్నారు, లేదు మళ్ళీ 60-40 అన్నారు, దానికి బీజేపీ యాక్సెప్ట్ చేసింది. లేదు 30-70 అన్నారు, దానికి బీజేపీ యాక్సెప్ట్ చేసింది సమైక్యంగా ఉండాలని. ఆ 30% లో కూడా మేము ఇచ్చినవి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు బ్రేక్ చేశారు. అప్పుడు స్వతంత్రంగానే